పెరియల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు అల్లాడుచున్న దేవుని ఆత్మ. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్న ప్రియ సహోదరులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరొకసారి దేవుడు ఇలాంటి కృప చూపించాడు. దేవుడి కృప, దేవుని యొక్క మహాదయ మీ అందరి యొక్క క్షేమ అభివృద్ధి కొరకు ప్రతినిత్యము దేవుడు తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరి కొరకు మేము, మా సంఘం, మా కుటుంబం అందరూ కలిసి ప్రతినిత్యం మీ అందరి క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలామంది దేవుని వర్తమానాలు అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే టీవీ కార్యక్రమాన్ని చాలామంది వింటూ నాకు ఫోన్ల ద్వారా కాల్స్ చేస్తూ మెసేజ్లు చేస్తూ చాలామంది సంతోషపడతా ఉన్నారు. మేము కూడా చాలా అభినందిస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల చేసినందుకు. ఈ సమయంలో దేవుడు మన జీవితాల్లో చేసిన మేలు చాలా గొప్పవి. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం, ఈ రీతిగా బ్రతికున్నాం, ఈ దినం చూసే భాగ్యం కలిగి ఉన్నాం. కేవలం దేవుని యొక్క మహాదయ, దేవుని యొక్క మహాకృపని చెప్పక తప్పదు. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉండడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిట్టైనను వారికి స్థలము లేకపోయిను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయు గల ఒక మనుష్యుణ్ణి 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపాలు క్షమింపబడి అని పక్షవాయు గల వానితో చెప్పెను. శాస్త్రుల్లో కొందరు ఇక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగల వాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయు గల వానితో నీ పాపాలు క్షమింపబడినవని చెప్పడం సులభమా? నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పడం సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయు గల వారిని చూసి, నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరి విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములు నిన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాల వరకు మనం చదివితే, ఇక్కడ ప్రియులారా ఒక పక్షవాయు గల వ్యాధి కలిగిన వ్యక్తి, ఒక యవనస్తుడు ఇక్కడ ఉన్నాడు. ప్రియులారాడు పుట్టుకతోటే ఆ పక్షవాయువు అనేటటువంటి ఒక వ్యాధి ఆయనకుంది. కాలు చేతులు చచ్చుబడిపోయినాయి, నడవలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ జీవిస్తున్నాడు. ఆయనను యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారని వాక్యం ద్వారా మనం విన్నాం. ఈ మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వరకు చదివితే చరిత్ర అంతా కూడా ఇక్కడ రాయబడింది. ఈరోజు నేను బోధించేటటువంటి అంశం ఏంటంటే, యేసు ఉన్నటువంటి ఇంటిలో ఏ మేలు జరుగుతాయి అనే అంశాన్ని గురించి నేను మీతో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని అందిస్తాను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తుల వారు కపెర్నహూములోనికి మరలా వచ్చిండు కొన్ని దినములైన పిమ్మట అని రాయబడింది. మరలా అనే మాటకు అర్థమైందంటే, ఇంతకుముందు అక్కడికి వచ్చినట్టు దేవుడు మళ్ళీ అక్కడికి వచ్చిందని అర్థం. అంటే దానికి ముందు యేసు ప్రభుల వారు ఈ కపెర్నహూములోనికి ఎన్నో మార్లు వచ్చి ఉన్నాడు. అక్కడికి ఆ వచ్చిన దేవుడు వచ్చినట్లే అక్కడనే ఉండకుండా మళ్ళీ అక్కడికి వచ్చిందని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, ఈ కపెర్నహూము అనేటటువంటిది ఆకాశం నంటినంతగా హెచ్చించబడుతున్నటువంటి పట్టణం ఇది. మరలా యేసుక్రీస్తుల వారు ఆ పట్టణానికి, ఆ కపెర్నహూములోనికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఆ పట్టణంలో హెచ్చింపు అనేటటువంటి తగ్గుతలేదు, హెచ్చింపు అనేటటువంటిది తగ్గించుకోవడం లేదు. కాబట్టి మళ్ళీ ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి, ఇకనైనా తనను తాను తగ్గించుకున్నాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. కాబట్టి దాన్ని తగ్గింపులోనికి తీసుకురావడానికి, సరైన మార్గం నడిపించడానికి మరలా వచ్చి ఒక ఇంట్లో చేరి
ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అక్కడ బోధిస్తూ ఉన్నారు. బోధిస్తుంటే అనేకులు కుడి వచ్చి ఆ ఇంట్లో యేసయ్య కూర్చున్నాడు. ఆ యేసయ్య కూర్చున్న ఇంట్లో అనేకులు వచ్చి కూర్చుండి బోధ వింటున్నారు. ఆ బోధ వింటున్నటువంటి ఒక నలుగురికి ఒక బలమైన విశ్వాసం వచ్చింది. ఏంటిది ఆ విశ్వాసం అంటే, ఈయన బోధలో శక్తి ఉన్నది, ఈయన బోధిస్తుంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఈయన బోధిస్తుంటే రోగులు బాగుపడుతున్నారు, ఈయన బోధిస్తుంటే అయ్యి అద్భుతాలు జరుగుతున్నాయి, ఈయన బోధిస్తుంటే మంత్రశక్తులు తొలగిపోతున్నాయి, ఈయన బోధిస్తుంటే సచినోళ్ళు లేస్తూ ఉన్నారు, ఈయన బోధిస్తుంటే కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బోధ మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక యవనుడు ఉన్నాడు, ఆడు పక్షవాయు గల వ్యక్తి. ఈ పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తి అటువంటి పరిస్థితుల్లో పడినాడు కాబట్టి వాని తల్లిదండ్రులు ఎన్నో మార్లు ఎన్నో స్థలాలకు తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదు, బాగుపడలేదు. అయితే వాడిని తీసుకురావాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అనుకోని వెంటనే ఆ నలుగురు ఒక బలమైన విశ్వాసంలోనికి వచ్చేసి దృఢమైన విశ్వాసంలో సమకూర్చబడి నలుగురు కలుపుకొని వారి ఇంటికి వెళ్ళారు. ఆ పక్షవాయు కలిగినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక మంచం మీద ఆయనను పడుకోబెట్టి 4 మంచం కాళ్ళ వైపు తల ఒక చేతి పట్టి ఆ మంచాన్ని ఎత్తుకొని యేసుప్రభు ఉన్నటువంటి కపెర్నహూములోనికి ఒక ఇంటిలోనికి వచ్చేసారు. ఆ కపెర్నహూములో ఉన్నటువంటి ఇంటిలో యేసుప్రభు కూర్చున్న ఇల్లు. అప్పుడు ఈ నలుగురు లేచిపోయినప్పుడు ఆ ఇల్లు మాత్రం నిండింది. కానీ వీళ్ళు ఆ యవనస్తుని తీసుకొచ్చిన తర్వాత ఆ ఇల్లు వాకిట్లో కూడా చందు లేకుండా అయిపోయింది. మనుషులు ఫుల్ అయిపోయారు. వందల మంది, వేల జన సమూహం అక్కడికి వచ్చిందని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి చందు లేదు, స్థలం లేదు, చోటు లేదు, త్రోవ లేదు. ఏం చేయాలని ఆలోచించి ఇంటి వెనకకి వెళ్ళి ఒక నిచ్చెనేసి ఆ నిచ్చె నుండి పైకి వెక్కి ఆ పైన ఉన్నటువంటి కవలలు కూన అంతా తీసేసి దాని మీద ఉన్నటువంటి పబ్బు, దాని మీద కర్రలు కట్లను తీసేసి మంచం పట్టినంత సందు చేసి ఈ 4 మంచం కాళ్ళకు 4 తాళ్ళు కట్టి ఈ నలుగురు ఆ యవనస్తుని మంచంలో పడుకోబెట్టి యేసుప్రభు ముందే, ఎక్కడైతే యేసుప్రభు కూర్చున్నాడో ఆ చోట ముందే ఆ యవనస్తుని దించిరి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దించిన వెంటనే యేసుప్రభుల వారు ఏం చేశారో తెలుసా? ఒక్కటి వారి విశ్వాసం చూశాడు. ఎవరి విశ్వాసం? అక్కడ ఉన్నవారి విశ్వాసమా? కాదు. ఆ యవనస్తుడి విశ్వాసమా? కాదు. ఎవరి విశ్వాసం అంటే అక్కడ బోధ విని ఆ నలుగురు ఎవరైతే ఆ రోగగ్రస్తుడైన యవనస్తుని మంచం మీద పడుకోబట్టుకొని తీసుకొచ్చారో వారికి బలమైన విశ్వాసం ఉన్నది. అక్కడ దృఢమైన విశ్వాసం ఉన్నది వాళ్ళకి. ఆ దృఢమైన విశ్వాసం చేత వాళ్ళు ఉన్నారు కాబట్టి యేసు వారి విశ్వాసము చూసెను అనే మాట రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, చాలా మంది ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ 3వ వచనంలో మంచము చేత మోసుకొని వచ్చారు. చాలా మంది కుడునందున 4వ వచనంలో పైకప్పు విప్పి నిచ్చెనేసి పైకప్పేసి దించిండ్రు. 5వ వచనంలో యేసు ఎత్తుకొచ్చినటువంటి వారి యొక్క విశ్వాసాన్ని చూశాడు. చూసి ఆ శాస్త్రుల్లో కొందరు యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాడు. ఈ పక్షవాయువు అనేటటువంటి వ్యాధి ఆ యవనస్తుడికి, ఆ కుమారుడికి ఎట్లొచ్చిందంటే పాపాన్ని బట్టి వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, ఆయన ఎలాంటి మరి ఆయన ఇట్లా పాపం చేశాడు అంటే ఆయన పాపం ఎలా చేస్తాడో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది. 51 దావీదు కీర్తన 5వ వచనంలో, దేవా నేను పాపిని అని దావీదు అంటాడు. పాపంలోని నా తల్లి గర్భము ధరించింది అన్నాడు. అయితే నా ప్రియ సహోదరుడా, మనిషి జన్మ పాపి, మనిషి యొక్క జీవితాల్లో బాల్య పాపి, మనిషి యొక్క జీవితంలో సావాస దోష పాపి, మనిషి యొక్క జీవితాల్లో కర్మ పాపి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సోదరుడా, మనిషి పాపములో పుట్టి పాపంలో జీవిస్తే పాపం వలన వచ్చు జీతం మనిషికి మరణం, రోగం, దారిద్ర్యం, అకాల మరణం వస్తుంది. ప్రియులారా, అలాంటి ఆ భయంకరమైన రోగాల చేత ఈ పాపాన్ని బట్టి ఆ వ్యక్తికి రోగం వచ్చిందని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అని ఆ యవనస్తుడు చెప్పిన వెంటనే అక్కడ కొంతమంది శాస్త్రులు ఉన్నారు. ఈ శాస్త్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? శాస్త్రుల్లో కొందరు 6వ వచనం, అక్కడ కూడి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు,
దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒకడే తప్ప పాపములు క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. హల్లెలూయా. ప్రియా సహోదరుడా, తన హృదయంలో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు పాపాలు క్షమించే అధికారం నీకెట్లుందని. యేసుప్రభు వాళ్ళతో చెప్తున్నాడు, ఆయనను పాపాలు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం ఉన్నదని మీరు తెలుసుకునలేదా, మీరు చదవలేదా, మీరు ఎరగరా అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ చూస్తే వెంటనే యేసుప్రభులు వారు అన్నారు, నీ పాపాలు క్షమించబడి నేను చెప్పి వాళ్ళని గద్దించిండు, వాళ్ళకి సమాధానం చెప్పిండు. వెంటనే మళ్ళీ చెప్తా ఉన్నాడు, చిన్నవాడని పరిపెత్తుకొని లే, నడిచి వెళ్ళిపో అన్నాడు. నలుగురు చేత మోసుకొని వచ్చినటువంటి ఆ యవనస్తుడు యేసుప్రభు ఎప్పుడైతే మాట మాత్రం సెలవిచ్చాడు, వెంటనే లేచిండు, దిగ్గుల నిలిచిండు, పరిపెత్తుకున్నాడు, నడుస్తూ గంతులేస్తూ నడుస్తూ తన ఇంటికి చక్కగా వెళ్ళిండని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, ఇలాంటి సమస్యల చేత నువ్వు ఎంతకాలం నుండి బాధపడుతున్నావో, నీ జీవితంలో నీకు పక్షవాతమా, సొమ్మరోగమా, దమ్మ, దగ్గ, ఆస్తమన, కుష్ఠవ్యాధ, HIV, ఎయిడ్సా, నీ జీవితంలో టీబీ, క్యాన్సరా, అపెండిక్సా, పసిరికల పక్షవాతమా, నీ జీవితంలో ఊపిరితిత్తుల వ్యాధులా, నీ జీవితాల్లో భయంకరమైన తలతింపుడా, కడుపు నొప్పి, కాళ్ళు గుంజుడా, ఎలాంటి అనారోగ్యం చేత నువ్వు బాధపడుతున్నావో నువ్వు భయపడవలసిన అవసరం లేదు. యేసయ్య ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడని పరిపెత్తుకొని పో అని చెప్తా ఉన్నాడు. వెంటనే పుట్టుకతో ఉన్నటువంటి ఆ పక్షవాతం కలిగిన వ్యక్తి వెంటనే లేచిండు, నిలిచిండు, ఆయన నడవగలుగుతున్నాడు. అందరం చప్పట్లు కూడా దేవుని గణపడదాం. హల్లెలూయా. అటువంటి వ్యాధుల చేత నువ్వు బాధపడుతున్నామో, యేసయ్య గొప్పవాడు, భయపడకు, ఆయన సన్నిధికి రా. ప్రియులారా, ఆయన సన్నిధికి వస్తే నీకు ఎటువంటి సమస్యలైనా సరే ఆయన దగ్గర నీకు పరిష్కారం దొరుకుతుంది. ఎటువంటి నీకు HIV ఉన్నా, ఎటువంటి ఎయిడ్స్ ఉన్నా, ఎటువంటి దగ్గుదమ్ము ఉన్నా, ఎటువంటి సొమరోగం నీకున్నా, ఎటువంటి భయంకరమైన వ్యాధులు నీకున్నా, తలదింపుడు ఉన్నా, నీ జీవితాల్లో అపెండిక్స్ ఉన్నా, నీ జీవితంలో క్యాన్సర్ ఉన్న, మూత్రపిండాల వ్యాధులైనా, నీ జీవితంలో రక్తస్రావమైన, నడుము వంగిపోయినా, నీ జీవితంలో ఎవరేని పరిస్థితులు నువ్వు ఉన్నా, ఆ యేసయ్య తాడికి నువ్వు వచ్చినట్లయితే నా దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా లే, నా కుమార్తె లెమో, లేచి నిలబడి నీ పరిపెత్తుకొని పో అని చెప్పి ఆనాడు పక్షవాయు కలిగినటువంటి వ్యక్తితో చెప్పిన దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజుల నుండి ఆ సమస్యలు ఉన్నావో, ఎన్ని సంవత్సరాల నుండి ఆ రోగాలతో బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాలు ఉన్నటువంటి కష్టాలు నువ్వు ఉన్నావో, ఎన్ని సంవత్సరాలు ఉన్నటువంటి నష్టాలు నువ్వు ఉన్నావో, ఎన్ని సంవత్సరాలు ఉన్నటువంటి అప్పుల చేత బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాలు నువ్వు పేదరికంలో నువ్వు ఉన్నావో, నా దేవుడి సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తె లే అని చెప్పి నీతో మాట్లాడుతున్నాడు. లే, నీ పరిపెత్తుకొని పో అని చెప్పి యేసుప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, ప్రియులారా, యేసుక్రీస్తుల వారు ఉన్నటువంటి ఇంటిలో కొన్ని రకాలైనటువంటి అద్భుతాలు జరిగినాయి. అయితే ఒకటి, అక్కడ ఉన్నటువంటి నలుగురికి ఒక బలమైన విశ్వాసం అక్కడికి వచ్చింది. అయితే మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు నలుగురికి దేవుని యొక్క వాక్యం అక్కడ అందించబడుతున్నది. అనేకులకు దేవుని యొక్క వాక్యం, యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటిలో వాక్యము అందించబడుతుంది. రెండవది ఏంటంటే, ఆ అందించబడుతుంటుండగా నలుగురికి ఒక దృఢమైనటువంటి, ఒక బలమైనటువంటి, ఒక మంచి పట్టుదలతో కూడినటువంటి విశ్వాసం వాళ్ళకు వచ్చింది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూడవది ఏంటంటే, అక్కడ వాళ్ళు నలుగురు వెళ్ళి మంచం మీద పడుకోబెట్టి పక్షవాయు కలిగినటువంటి వ్యక్తిని మోసుకొని వచ్చి యేసు ప్రభు ముందు దించినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభుల వారు అక్కడ వారి విశ్వాసము చూసిండు అని రాయబడింది. నాలుగోది ఏంటంటే, అక్కడ నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడం జరిగింది. ఐదవది ఏంటంటే, ఇక నీ పరిపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళు అన్న వెంటనే ఆ పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తి, నలుగురు చేత మోయించుకొని వచ్చినటువంటి వ్యక్తి రాంగా వస్తున్నప్పుడు నలుగురు మోసుకుని వచ్చాడు తప్ప ఇంకా గతంతరం ఏమి లేదు. ప్రియులారా, అటువంటి వ్యక్తి తన పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళాడు. ప్రియులారా, ఆ యేసయ్య ఉన్నటువంటి ఇంటిలో ఇన్ని అద్భుతాలు జరిగినాయి. ప్రియులారా, శాస్త్రులు పరిచయాలు వచ్చినా మనిషి కుమారుడైన నాకు అధికారం ఉన్నది, నోరు మూసుకోండి అని చెప్పి వాళ్ళని గద్దించడం జరిగింది. ప్రియులారా, యేసుప్రభు ఉన్నటువంటి ఇంటిలో వాక్యం అందించబడడం జరిగింది. యేసుప్రభు ఉన్నటువంటి ఇంటిలో
దృఢమైన విశ్వాసం చేత నింపబడడం జరుగుతుంది. యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటిలో ఎటువంటి కష్టాల చేత బాధపడుతున్నా సరే, అక్కడికి వస్తే ఎటువంటి పాపము శాపము చేత పీడింపబడుతున్న వారైనా సరే పాపాలు క్షమించడం అనేది జరిగింది. యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటిలో ఏమి జరిగిందంటే అక్కడ నిజంగా రోగులను స్వస్థపరచడం జరిగింది. నా కుమారుడాని పరిపెత్తుకొని పోన్న వెంటనే పుట్టుకతో కాలు లేకుండా బాధపడుతున్న వాడు, సచ్చుబడిపోయినటువంటి వాడు, కాలు చేతులు లేవలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాడు ఏం జరిగిందో తెలుసా? దిగ్గున లేచి నిలిచిండు, తన పరిపెత్తుకొని తన ఇంటికి వెళ్ళగలిగిండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క వాక్యం వింటున్న బ్రదర్ సిస్టర్, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువంటి సమస్యలు నీ జీవితాలు ఉన్నాయేమో, నిజంగా నీ జీవితాల్లో నీకున్న రోగాలు, నీకున్న అనారోగ్యం, నీకున్న వ్యాధి, నీకున్న బాధలు, నువ్వు పడుకున్న పరుపుకే నువ్వు అంకితమైపోయినేమో, లేవలేని పరిస్థితులు ఉన్నాయేమో, లేపేవారు నీకు లేరేమో, తక్కువ చేసేవారు ఈ భూమి మీద ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నామో, ప్రియులారా ఒకే ఒక్క ఛాయిస్ ఉన్నది. తప్పకుండా యేసయ్యకు సమస్తము సాధ్యం. ప్రియులారా, ఎందుకంటే బైబిల్లో యేసుక్రీస్తుల వారు 2020 సంవత్సరాల పూర్వం ఈ లోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాల లోకంలో జీవించిన కాలం 196% రోగులను బాగు చేసిండు, దయ్యాలు వెళ్ళగొట్టిండు, అదే కాకుండా సచినోళ్ళను లేపిండు, అదే కాకుండా సృష్టి మీద ఎన్నో అద్భుతాలు చేసిండు. ప్రియులారా, చేసిన అద్భుతాలట యోహాను ఆ యొక్క శిష్యుడు అంటాడు, యేసుప్రభు చేసిన అద్భుతాలు ఏ గ్రంథం చాలదు, భూమైనా చాలదు అని చెప్పాడు. ప్రియులారా, చేసిన అద్భుతాలు 196% అద్భుతాలు చేశాడు. 12 సంవత్సరాలు రక్తస్రావం పోతున్న స్త్రీని స్వస్థపరిచాడు. 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేశాడు. 38 ఏళ్ల నుండి బెతెస్దా కోనేరు దగ్గర పడినటువంటి యవనస్తుని స్వస్థపరిచాడు. అదే రీతిగా ఆయన జీవితాల్లో ఆ యొక్క దయ్యాలను, సేన దయ్యాలు పట్టినటువంటి వాడిని విడిపించి, ఆ దయ్యాలలో కొట్టి వాడిని విడిపించాడు. అదే కాకుండా 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచాడు. అదే కాకుండా ఒక నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఒక సముద్రం మీద యేసు ప్రభుల వారు నడిచాడు. చెవులు లేనటువంటి వాడికి వినికినిచ్చాడు, చెవులనిచ్చాడు. అదే కాకుండా కళ్ళు లేని గుడ్డివానికి, పుట్టుగుడ్డివానికి చూపునిచ్చాడు. ఆ యొక్క మాటలు మాంద్యం కలిగిన వాడికి మాటలను దేవుడిచ్చాడు. అనేక అద్భుతాలు చేసి ఆయన హస్తము తాకితే చాలు అనేకులు బాగుపడ్డారు. ఆనాడు బాగు చేసినటువంటి ఆ బలసూరుడే, ఆ పరమాత్ముడే, ఆ పరిశుద్ధుడే ఈరోజు మన మధ్య ఉన్నాడు. ఈరోజు నీ జీవితాల్లో ఆయన ఉన్నటువంటి ఇంటిలోనికి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితంలో ఎటువంటి పాపమైనా సరే నీ పాప క్షమాపణ నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎటువంటి అల్ప విశ్వాసం, అవిశ్వాసమైనా సరే ఆయన దగ్గరికి వస్తే నీకు దృఢమైనటువంటి విశ్వాసం నీకు లభిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు వినడం వలన విశ్వాసం కలుగుతుంది. దృఢమైన విశ్వాసం నీకు వస్తూ ఉంటుంది. అదే కాకుండా ఆయన ఉన్న ఇంటిలోనికి నువ్వు వస్తే నీకేం దొరుకుతుంది తెలుసా? అద్భుతమైనటువంటి సత్యవంతమైనటువంటి దేవుని యొక్క వాక్యము నీకు వినిపించబడుతుంది. ఆయన దగ్గరికి వస్తే నీకేం దొరుకుతుందో తెలుసా? నువ్వు ఎటువంటి జన్మ కర్మ, సావాస దోష, బాల్య పాపివైనా, కర్మ పాపివైనా సరే, నువ్వు ఎటువంటి ఘోర పాపైన, వ్యభిచారివైనా, దొంగవైనా, నరహంతకుడవైనా, పాపాత్ముడవైనా, ఎవరు చేయలేనటువంటి ఎన్ని పాపాలను నువ్వు చేసినప్పటికీ యేసయ్య క్షమించడానికి శక్తి కలిగినటువంటి వాడు. నీ పాప క్షమాపణ నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎటువంటి వాడవైనా సరే నీ జీవితాల్లో నీకేం దొరుకుతుందో తెలుసా? నా కుమారుడు నీ పరిపెత్తుకొని పోయిన వెంటనే మాట మాత్రం సెలవిచ్చాడు. వెంటనే ఆ కుమారుడు బాగుపడి స్వస్థత పొంది తన ఇంటికి క్షేమంగా వెళ్ళాడు. ప్రియులారా, తను పరిపెత్తుకొని వెళ్తుంటే చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. తను పరిపెత్తుకొని వెళుతుంటే నిజంగా వాకిట్లో కూర్చున్నటువంటి దేవుని వాక్యం వింటున్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. పరిపెత్తుకొని వెళ్తూ ఉంటే ఆ ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. వాడు పరిపెత్తుకొని వెళ్తూ ఉంటే ఆయన నలుగురు మోసుకొని వచ్చినటువంటి ఆ మోతకారులు కూడా ఏమైపోయారో తెలుసా? వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. త్రోవ కూడా నడుస్తుంటే ఆశ్చర్యపోతున్నారు. ఇంటికి వెళ్తుంటే ఆశ్చర్యపోతున్నారు. ఇంటిలో ఉన్నటువంటి వారు ఆశ్చర్యపోతున్నారు. తల్లిదండ్రులు, కుటుంబం, బంధుమిత్రులు, వారి స్నేహితులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వాడు పుట్టినప్పటిసిందే సచ్చుబడిపోయినటువంటి వాడు, కాళ్ళు చేతులు లేవట్లేదు. అటువంటి స్థితిలో మంచానికే అంకితమైపోయి, మంచానికే అతుక్కొని జీవించినటువంటి వాడు. ప్రియులారా, ఈడెట్లా బాగుపడ్డాడని చెప్పి ఆశ్చర్యపోయి గ్రామము, ఊరు, వాడ
పల్లె పట్టణాలు ప్రాంతం స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారు నిలువైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయి వాళ్ళు బాగుపడి ప్రభు సన్నిధిలో వారు తెలుసుకోగలిగారు. దేవునికి స్తోత్రం. ఆ యేసు ఉన్నటువంటి ఇంటిలోనికి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితంలో తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు. నువ్వు నడవగలుగుతావు. నీ జీవితాల్లో నువ్వు కళ్ళు లేక బాధపడుతున్నావా, నువ్వు చూడగలుగుతావు. నీ జీవితాల్లో హెచ్ఐవి అనే వ్యాధి నీకుందా, నువ్వు బాగుపడతావు. ఎయిడ్స్ రోగం నీకుందా, నువ్వు బాగుపడతావు. కుష్ఠరోగం అని నీకుందా, నువ్వు బాగుపడతావు. నీ జీవితంలో చెవి వినికిడం నీకు లేదా, నువ్వు తప్పకుండా వింటావు శబ్దాన్ని. నా ప్రియ సహోదరుడా, ఆశీర్వాదం లేక నువ్వు బాధపడుతున్నావా, నువ్వు ఆశీర్వదించబడి నువ్వు అభివృద్ధి అవుతూ ఉంటావు. నువ్వు అప్పుల చేత బాధపడుతున్నావా, నీ అప్పులు తీరుతాయి. నీ అప్పులు తీరడమే కాదు, ఇతరులకు నువ్వు అప్పిస్తావు. హల్లెలూయా. అక్కడక్కడ కిరాయి రెంట్కింటున్నావా, అక్కడిక్కడ నీ జీవితాల్లో ఇల్లు లేక బాధపడుతున్నావా, నీకు సొంత ఇల్లు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు భర్త లేడని బాధపడుతున్నావా, నీకు మంచి భర్తని ఇస్తూ ఉంటాడు. నీకు భార్య లేదని బాధపడుతున్నావా, మంచి భార్యని నీకు ఇస్తూ ఉంటాడు. నీకు పిల్లలు లేరని బాధపడుతున్నావా, నీ గొడ్డుతనం తొలగించి నీ నిందలు అవమానాలు కొట్టివేసి నీకు తప్పకుండా సంతాన ఫలాల్ని దేవుడు నీకు నీ కుటుంబాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితాల్లో నీ చుట్టూ శత్రువులు ఉన్నారా, దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. మిత్రులుగా దేవుడు మారుస్తూ ఉంటాడు. పాపాలు క్షమించడానికి అధికారం ఇతడికి ఎక్కడిదని కొంతమంది శత్రువులు అక్కడ అడ్డం వస్తున్నారు, శాస్త్రులు పరిచయులు. నా ప్రియ సహోదరుడా, ఇక్కడ ప్రియుల బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఏమి రాయబడిందంటే, కొందరు శాస్త్రులు వచ్చారు. శాస్త్రులు అంటే బాగా తెలిసినటువంటి వాళ్ళు, మంచి మంచి శాస్త్రీయం వాళ్ళకి తెలుసు. అటువంటి వాళ్ళు అడ్డొస్తుంటే నిజంగా పాపాలు క్షమించడానికి మనిషి కుమారుడైన నాకు అధికారం లేదని మీకు తెలియదా అని చెప్పి గద్దించేశాడు. ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు నష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు వచ్చినా వాటన్నిటిని తొలగించే శక్తిమంతుడు ఇక్కడ ఉన్నాడు. ఆ యేసుక్రీస్తుల వారి నీ ముందు నిలిచి ఉన్నాడు. ఆయన సన్నిధికి నువ్వు వచ్చి, ఆయన ఇంటిలోనికి నువ్వు వచ్చేసి, ఆయన సన్నిధికి నువ్వు వచ్చేసి, ఆయన నువ్వు అంగీకరించి, ఆయన నమ్ముకొని, ఆయన మీద ఆధారపడి నువ్వు తప్ప నాకు ఇంకొకరు ఎవరు లేరు అని చెప్పి ఆయన పాదాలు నువ్వు పట్టుకున్నట్లయితే, ఆయన ఉన్న ఇంటిలోనికి నువ్వు వచ్చినట్లయితే, యేసు ఉన్నటువంటి ఇంటిలో ఏమేమి అద్భుతాలు జరుగుతాయో తెలుసా? ఒక్కటి, వాక్యము అందించబడుతుంది. ఈ వాక్యం ఎక్కడ దొరుకుతుంది? దేవుడి సన్నిధిలో తప్ప, దేవుని సంఘములో తప్ప, దేవుని మందిరంలో తప్ప, దేవుడున్న చోట తప్ప ఈ వాక్యం ఎక్కడ దొరకదు. లోకంలో ఎక్కడికి వెళ్ళిన కల్పన కథలు, ముసలమ్మ ముచ్చట్లు, కాకెమ్మ కథలే ఇయే మాత్రం దొరుకుతాయి. దానివల్ల నీకేం ప్రయోజనం లేదు. ప్రియులారా, దేవుని యొక్క మాటలు ఎక్కడ దొరకవు, దేవుడి సన్నిధిలోనే దొరుకుతాయి. దేవుని సన్నిధికి, దేవుని ఇంటికి నువ్వు వచ్చినట్లయితే దేవుడి సన్నిధిలో నీకు మంచి వాక్యం, మంచి విలువైన బోధ, పవిత్రమైన బోధ, పరిశుద్ధమైన బోధ, నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి మంచి బోధ దేవుడు నీకు లభింప చేస్తూ ఉంటాడు. ఆ ఇంటిలోనికి వస్తే నీకేం జరుగుతుందో తెలుసా? ఒక బలమైన విశ్వాసం నీకు వస్తుంది. ఈ లోకంలో ఎక్కడికొని విశ్వాసాన్ని దొరకదు. నిజంగా రోగం ఉన్న వాళ్ళు బాగుపడరు, చచ్చిపోతారని చెప్తారు. కానీ యేసుప్రభు దగ్గరికి వస్తే నువ్వు బ్రతుకుతావు అని చెప్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎక్కడికి పోయిన అపజయం మాటలే, ఎక్కడికి వెళ్ళిన అపజయమైనటువంటి ఆ విషయాలే నీకు వినబడుతూ ఉంటాయి. కానీ దేవుడి దగ్గరికి వస్తే బలమైన విశ్వాసం, నువ్వు బ్రతుకుతావు, నువ్వు మంచిగా అవుతావు, నువ్వు మందిరగలుగుతావు, నువ్వు భార్యను చేసుకుంటావు, నువ్వు పిల్లలను కంటావు, నీకు మంచి భర్త దొరుకుతాడు, నువ్వు పిల్లలను కంటావు, నీ పిల్లలు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తావు, పేరెంటలు చేస్తావు, ఇల్లు కడతావు, గొప్పవాడవైతావని దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీకు బలమైన విశ్వాసం నీకు వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ఉన్న ఇంటిలోనికి వస్తే ఏం దొరుకుతుందో తెలుసా? ఒకటి దేవుని యొక్క బోధ, దేవుని వాక్యం నీకు దొరుకుతుంది. యేసు ఉన్నటువంటి ఇంటిలోనికి వస్తే నీ జీవితాల్లో నీకు బలమైన విశ్వాసం దొరుకుతుంది. యేసు ఉన్నటువంటి ఇంటిలోనికి నువ్వు వస్తే దేవుడు నీకు పాపక్షమాపణ దొరుకుతుంది. యేసు ఉన్నటువంటి ఇంటిలోనికి వస్తే నాలుగోది నీకేం దొరుకుతుందో తెలుసా? నీ జీవితాల్లో నీ రోగాల నుండి, నీ వ్యాధుల నుండి, నీ సంకటాల నుండి, నీ సమస్యల నుండి నీకు విడుదల విజయం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు విజయం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. నీకు విజయం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని విడిచిపెట్టాడు. ఎక్కడున్నావో ఈరోజే తెలుసుకొని ప్రభు దగ్గరికి రా. యేసుక్రీస్తులో కపెర్నహూములో ఒక ఇంటిలోనికి మరలా వచ్చిండు. ఆ ఇంటికి చాలా మంది వచ్చుట ద్వారా దేవుని వాక్యం వాళ్ళకి దొరికింది. చాలా మంది వచ్చుట ద్వారా అక్కడ నలుగురు బలమైన విశ్వాసించేది నింపబడ్డారు. చాలామంది నిజంగా యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటిలోనికి వచ్చిన ద్వారా అక్కడ పాపక్షమాపణ దొరికింది. యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటిలోనికి వచ్చిన ద్వారా ఆ రోగికి విడుదల దొరికింది. ఆ యేసయ్య సన్నిధికి నువ్వు వస్తే, ఆ యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నీకు పాపక్షమాపణ దొరుకుతుంది,
నీకు స్వస్థత, విడుదల, రక్షణ ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి. నీకు బలమైన విశ్వాసం దొరుకుతుంది. నీ జీవితాల్లో నీకు అద్భుతాలు నీకు దొరుకుతాయి. నీకు దేవుని యొక్క వర్తమానం అందించబడుతుంది. ప్రియులారా, నీ మీకు ఎన్ని శత్రువులు, శాస్త్రులు లాంటి వాళ్ళు, పరిచయులు లాంటి వాళ్ళు, సదుకాయులు లాంటి వాళ్ళు, ప్రియులారా, ఇలాంటి వారు ఎటువంటి వారైనా సరే, ఎటువంటి సమస్యలు, వ్యతిరేకతలు నీకు వచ్చినా దేవుడే నీ పక్షం నుండి పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉన్నది, నీవెవడో వెళ్ళు అని చెప్పి గద్దించినటువంటి దేవుని యొక్క సహాయము నీకు, నీ కుటుంబానికి దొరుకుతుంది. ఎంతమంది యేసుప్రభు నా ఇంటిలోనికి రావాలనుకుంటున్నారు? ఎంతమంది ఆయన పాదాలు పట్టుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది ఆయనని మీరు అంగీకరించాలనుకుంటున్నారు? ఎంతమంది ఆయనని మీరు నమ్ముకొని ఆయన కొరకు జీవించి, ప్రభువా నీ ఇంటిలోనికి నేను వస్తున్నా అనగా నీ సన్నిధికి వస్తున్నా, ప్రభువా నీ ఇంటిలోనికి వస్తున్నా, అయ్యా నీ పాదాల దగ్గరికి వస్తున్నా, అయ్యా నీ సన్నిధిలో నేను కూర్చుంటా, నేను నమ్ముకుంటా, నా పట్ల అట్లాంటి అద్భుతాలు నా పట్ల చేయవా తండ్రి? నాకు దృఢమైన విశ్వాసం కలిగించవా? నీ లోతైన వర్తమానం వాక్యం చేత నన్ను తాకవా? నా పాపాలు క్షమించవా? నా రోగాల చేత నేను బాధపడుతున్నాయ్యా, నాకు విడుదల కలిగించవా? నా మీదకి శాస్త్రులు లాంటి వారు, పరిచయులు లాంటి వారు ఎందరో నా మీద ప్రయోగాలు చేస్తున్నారయ్యా, అటువంటి శత్రువుల చేత నుండి నన్ను విడిపించవా? నీ ఇంటిలోనికి నేను వస్తున్నాను అయ్యా అని చెప్పి నిజంగా నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిన్ను తప్పకుండా విడిపిస్తాడమ్మా, తప్పకుండా కాపాడుతాడమ్మా, తప్పకుండా విడిపిస్తాడయ్యా. తప్పకుండా నీ పేదరికం తొలగించి, నీ కన్నీరు తుడిచి, నీ కష్టాలు తొలగించి, నీకు విజయం కలిగించి, నీకు విముక్తి కలిగించి, నిన్ను ఆశీర్వదించి నేను అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఊహించని స్థాయికి తీసుకుని వెళ్ళి నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఎంతమంది ఆయన ఇంటిలోనికి రావాలనుకుంటున్నారు? ఎంతమంది ఆయన పాదచింతకు రావాలనుకుంటున్నారు? ఎంతమంది యేసుప్రభుని సొంత రక్షకుడిగా చేర్చుకొని ఈ 5 రకాలైన మేలులు మీ జీవితంలో మీరు పొందాలనుకుంటున్నారు? ఈరోజు మనం అప్పగించుకుందాం. ప్రియా సహోదరి, సహోదరుడా, ఇంత చక్కని అమూల్యమైనటువంటి దేవుని యొక్క వర్తమానం మీకు అందించబడుతుంది. మీరు ఆశీర్వదించబడ్డారు, చాలా మీరు ధన్యులు. ఈరోజు ఇంత మంచి వర్తమానాన్ని మీ మధ్యకు మేము ఇంత కష్టపడి తీసుకొచ్చామంటే దేవుడు మా మీద పెట్టినది భారం. కొంతమంది పేదలైనటువంటి వాళ్ళు, హోటల్ నడిపించుకున్నటువంటి వారు, ఇళ్లలో పాస్ పని చేసేటటువంటి వాళ్ళు, వ్యవసాయం కూలీలు చేసుకుంటున్నటువంటి వారు ఈ టీవీ కొరకు స్పాన్సర్ చేసి, అయ్యా మేము చెప్పే స్తోమత మాకు లేదు, అర్హత మాకు లేదు, మీరు దైవజనులు మీరు వెళ్ళి దేవుడు మిమ్మల్ని అభిషేకించి మీరు వెళ్ళి వాక్యం చెప్పండి అని ఈరోజు టీవీ స్పాన్సర్ చేసి మీకు చెప్పడానికి నన్ను వాళ్ళు పంపించారు. ప్రార్థన పూర్వకంగా నేను మీకు చెప్పగలిగాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్విస్తే నీకు కూడా ఆశీర్వాదమే. పరలోకంలో జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. ఎంతమంది దీని కొరకు స్పాన్సర్ చేయాలనుకుంటున్నారు? ఎంతమంది ఈ స్పాన్సర్ చేసి దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలనుకుంటున్నారు? అందరం అప్పగించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగదాం. సృష్టికర్తమైన మా దేవ, నీ సన్నిధి మీరు మాకు తోడుగుంచినారు. పాటల, ప్రార్థన, స్తుతి, ఆరాధన పల్లవుల్లో మీరుండి ఘనంగా జరిగించినందుకు స్తోత్రం. నీ వాక్యము ప్రతి బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచ్చి, యేసయ్యా నువ్వున్న ఇంటిలో తండ్రి ఎట్లాంటి మేలులు జరుగుతాయో మీరు మాకు తెలిపారు. నీకు వందనాలు. ఆనాడు తండ్రి నీకు స్తోత్రం. ఉన్న ఇంటిలోని కొంతమంది వచ్చడం ద్వారా వారికి నీ అమూల్యమైన బోధ వాళ్ళకు అందించడం జరిగింది. ప్రభా తండ్రి, రెండవ దృఢమైన విశ్వాసం వాళ్ళకి కలిగింది. మూడవది ప్రభా పాప క్షమాపణ కలిగింది. ప్రభా తండ్రి, నాలుగవది స్వస్థత, విడుదల, రక్షణ ఆశీర్వాదాల కుంటివానికి కలిగినాయి. ఐదవది ప్రభా శాస్త్రులు, కొంతమంది పరిచయాలు వచ్చి తండ్రి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పినట్టు నీ వాక్యం సెలవిస్తుంది. నీవు ఎక్కడుంటావో నువ్వు ఉన్న ఇంట్లో ఇవన్నీ కార్యాలు జరుగుతున్నాయి. ఆ ఇంట్లోనికి మేము వస్తే మా పట్ల కార్యాలు జరిగిస్తావని నువ్వు సెలవిచ్చినందుకు వందనాలు. నీ వాక్యం అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపచేసి నీవే ఆశీర్వదించి కేవలం మహిమ తెచ్చుకోమని ఈరోజు స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించు, అనేకులను ప్రేరేపించు. చేసినందుకు స్తోత్రం. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆ చిరునామా పెనుయేలు ప్రార్థనా మందిరం, కరీంనగర్ రోడ్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849272545, 9908771146.